సిట్ విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖులు అలోవెరా అంటే కలబంద జ్యూస్ తాగి వస్తున్నారు, డ్రగ్స్ జాడ దొరకకుండా కడుపులు శుద్ధి చేసుకుని వస్తున్నారని ఒక వాదన వస్తోంది. అయినప్పటికీ బ్లడ్ శాంపిల్స్లో దొరికిపోతున్నారని సిట్ అధికారులు వెల్లడిస్తున్నారు. కడుపును శుద్ధి చేయడంలో కలబంద చాలా బాగా పనిచేస్తుందన్న అభిప్రాయం ఉంది. అలోవెరా జ్యూస్తో పాటు ఆయుర్వేదిక్ మందులు, హోమియో మందులు కూడా తీసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు వెంట్రుకల్లో డ్రగ్స్ ఆనవాళ్లు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఖరీదైన విదేశీ షాంపూలను వాళ్ళు ఉపయోగిస్తున్నారని చెబుతున్నారు. డ్రగ్స్కి అలవాటు పడ్డ ప్రముఖులు రెగ్యులర్గా డీటాక్సికేషన్ కోసం సెంటర్లకు వెళుతూ ఉంటారు. సో అక్కడికి వెళ్ళి అలోవెరా జ్యూస్ తాగి వస్తే శరీరంలో ముఖ్యంగా రక్తంలో డ్రగ్స్ ఆనవాళ్లు దొరికే అవకాశం లేదని అనుకుంటున్నారు. సిటీలో ఇలాంటి సెంటర్లు చాలా ఉన్నాయని చెప్తున్నారు. చాలా తక్కువ డబ్బుతోనే కడుపును శుద్ధి చేసే ట్రీట్మెంట్ జరుగుతున్నట్టుగా గుర్తించారు. అయితే ఇలా చేసినప్పటికీ తమ నుంచి తప్పించుకోలేరని సిట్ అధికారులు చెప్తున్నారు. గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరణతో చాలా సమాచారం వచ్చేస్తుందని అంటున్నారు. అయితే మత్తు మందులు వినియోగిస్తున్న ప్రముఖుల జాతకాలను తేల్చేందుకు సిట్ ఢిల్లీ నుంచి డోపింగ్ టెస్ట్ మిషన్లను త్వరలోనే తెప్పించబోతోంది. ఇప్పటివరకు క్రీడాకారుల కోసమే ఈ డోపింగ్ యంత్రాలను వినియోగించేవారు. డ్రగ్స్ కేసు విచారణకు హాజరవుతున్న వారిని కూడా ఈ డోపింగ్ టెస్ట్ మిషన్లతోనే ఇప్పుడు పరీక్షించబోతారు.